ఫ్రెండ్స్, తెలంగాణలో తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం నిర్వహించాల్సి ఉన్నటువంటి అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లను ప్రభుత్వం మళ్ళీ పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, యెస్టర్‌డేనే మనకు హైకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిల్ అంటాము, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వంని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. మొత్తం హైదరాబాద్‌లోనే లాక్‌డౌన్ విధించే ఉద్దేశంతో ఉన్నారా లేదా? ఒకవేళ విధించినట్లయితే మరి హైదరాబాద్‌లో ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తారు? ఎంసెట్ ఏదైతేనేమి, ఐసెట్ అయితేనేమి, ఈసెట్, పీజీ, ఈసెట్ ఏదైనా సరే హైదరాబాద్‌లో మరి ఏ విధంగా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టుకు సమాధానంగా ప్రభుత్వం ఒక అఫిడవిట్ అయితే దాఖలు చేసింది. అంటే ఒక రిటన్ స్టేట్మెంట్ అనమాట. ఆ రిటన్ స్టేట్మెంట్‌లో ఏముంది అని అంటే, తాజాగా తెలంగాణలో అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లను మళ్ళీ పోస్ట్‌పోన్ చేయడం జరుగుతుందని హైకోర్టుకి ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఫ్రెండ్స్, విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసెస్ ఇంక్రీజ్ అవుతున్న నేపథ్యంలో రాష్ట్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మొత్తం 4,68,271 మంది వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లకు తెలంగాణలో అప్లై చేసుకోవడం జరిగింది. సో వీరందరికీ కూడా ఊరటనిచ్చే అంశం ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే చేరవేయండి. సో ఫ్రెండ్స్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు దాదాపు 15,000 నుంచి 16,000 కోవిడ్ కేసెస్ అయితే ఉన్నాయి. అందులో చూసుకున్నట్లయితే సింహభాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఒక 10,000 కేసెస్ దాదాపు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సంగారెడ్డి, రంగారెడ్డిలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కువ కేసెస్ ఉండడం వల్ల, విద్యార్థులు ఎక్కువగా అక్కడే ఉండడం వల్ల తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఓకేనా, ఇక్కడ చదవండి. As per the directions of the Telangana High Court, the state government has postponed all common entrance tests in the state. Accordingly, all Telangana common entrance tests including EAMCET, ECET, PG, ECET, okay, engineering, agriculture and medical common entrance test, ECET, engineering common entrance test, PG, ECET, post graduation ECET, ICET, integrated common entrance test, ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ PESET అంటాము, LAWCET లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, మరి అదేవిధంగా PGLSET పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సహా మిగతా అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ లైన్లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఫైల్డ్ అండ్ అఫిడవిట్ ఇన్ ద హైకోర్ట్ ఓవర్ ద సేమ్ అని ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది ఒక రిటర్న్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. అందులో మెన్షన్ కూడా చేయడం జరిగింది, తెలంగాణలో అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్లను పోస్ట్పోన్ చేయడం జరిగింది అని. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణలో ఇప్పుడు వైరల్ న్యూస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.